కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతుంది. 20 రోజులుగా చిరుతపులులు సంచరిస్తున్నాయి. ఇటీవల తుమ్మలపల్లి పొలాల్లో చిరుత పిల్లలను రైతులు గుర్తించారు. 20 రోజుల క్రితం లింగాల మండలంలో విద్యుత్ షాక్ తో మగ చిరుత మృతి చెందింది. చిరుతలు సంచరిస్తున్న అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. జీవాలు తిరుగుతున్నాయా తీసుకోమన్నా అన్ని డౌన్ లోనే పెట్టేది ఇంత స్టార్ట్ అవుతుంది. నేను అబద్ధం చెప్తాను ఆ నుంచి ఎగిరిపోయింది. అయితే బాగుంది. కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతుంది. 20 రోజులుగా చిరుతపులులు సంచరిస్తున్నాయి. ఇటీవల తుమ్మలపల్లి పొలాల్లో చిరుత పిల్లలను రైతులు గుర్తించారు. అయితే 20 రోజుల క్రితం లింగాల మండలంలో విద్యుత్ షాక్ తో మగ చిరుత మృతి చెందింది. చిరుతలు సంచరిస్తున్న అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రాంతంలో పులుల సంచారం పెరిగింది. గత 20 రోజులుగా పులివెందుల కలకలం. పులివెందుల ప్రాంతం మొత్తం కూడా అన్ని మండలాల్లో కూడా ఈ పులుగు సంబంధించి రైతులు డిస్కషన్ లోనే ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం కూడా పులి పిల్లలు 2 కనిపించేట్టు ఒక రైతు గుర్తించడం జరిగింది. అయితే ఇదే విషయం మొత్తం మీద 20 రోజులుగా జరుగుతుంది. 20 రోజుల క్రితం ఒక చిరుత పులి ఒక పొలంలో కరెంటు విద్యుత్ షాక్ తో మృతి చెందింది. అది మగ చిరుత పులిని గుర్తించడం జరిగింది ఫారెస్ట్ అధికారులు కానీ ఆ రోజు రైతులు కానీ. అయితే దానికోసం ఆ తర్వాత మరుసటి దినమే ఆడ చిరుత పులి 2 పిల్లలు తిరుగుతా ఉన్నట్లు సంచరించారు. ఆ తర్వాత ఈ యొక్క యువకుని కూడా అదే పులి మొత్తం తనుకొచ్చింది, మొత్తం వెంబడించింది కూడా గుర్తించడం జరిగింది 4 రోజుల తర్వాత. ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ పులి పిల్లలు కనిపించేట్టు గుర్తించారు. మొత్తం మీద అయితే పులివెందుల ప్రాంతంలోనే ఏదైతే ఉందో ఆడ చిరుత మరో 2 పిల్లలు అయితే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ అప్పటి నుంచి 20 రోజులు అవుతున్నా కూడా ఇంకా పట్టుకోలేదని చెప్పి పారిశుద్ధ అధికారుల పైన సంబంధిత రైతులు ఆ గ్రామ ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద అయితే ఇంకా ఇప్పుడైతే పారిశుద్ధ అధికారులు ఆ పిల్లల కోసం అయితే వెతుకుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. అయితే బాగుంది. జీవాలు తిరుగుతున్నాయా తీసుకోమన్నా అన్ని డౌన్ లోనే పెట్టేది ఇంత స్టార్ట్ అవుతుంది.